హలో అందరూ, క్విక్ అప్డేట్ వీడియో. సో వెన్ ఐ మేడ్ లైవ్ లాస్ట్ టైం, నేను లాస్ట్ టైం లైవ్కి వచ్చి చెప్పాను, ఇప్పుడు నాకు మీరు బూతులు తిడితే నేను మీకు అరెస్ట్ చేపిస్తాను. వీ హ్యావ్ అరెస్టెడ్ మోర్ దెన్ 6 people, కానీ దాంట్లో ఇద్దరిదే రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎందుకు రిలీజ్ ఆపేశారంటే, ఇంకొక ఇద్దరిని అడిగితే మీరు ఎందుకు ఇట్లా బూతులు పెడుతున్నారు, మీకు తెలియలేదు కదా ఆవిడ ఏంటి పర్సనల్గా. కాదు, నేను ఇట్లా ఏదో సెలబ్రిటీ గురించి తప్పు రాసేస్తే బూతులు పెట్టేస్తే నేను ఫేమస్ అయిపోతాను, నాకు యూట్యూబ్లో ఫాలోయింగ్ వస్తుంది, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ వస్తుంది. అట్లా చెప్పిన తర్వాత వీ టుక్ అ డెసిజన్, వీఆర్ నాట్ గోయింగ్ టు రివీల్ ద ఐడెంటిటీస్ ఇన్ పబ్లిక్, బట్ ద అరెస్ట్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు దీని ముందు మీరు ఇప్పుడు ఎవరైనా బూతులు పెట్టేస్తే మీ ఇంటి వాళ్ళు ఇన్ఫార్మ్ అవుతున్నారు, మీ సొసైటీ ముందు మీకు అరెస్ట్ చేసేస్తారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. మీ కెరియర్ మీద, మీ లైఫ్ మీద ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. సో కొంచెం మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, కానీ ఎవరైనా బూతులు పెట్టడం వేరే ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని ఇలాంటి పని చేయండి. ఇది మంచిది కాదు, నిజంగా మంచిది కాదు ఇట్లా బూతులు పెట్టడం. అండ్ ఇఫ్ యూర్ స్పెషలీ అన్ ఐటీ పర్సన్ ఆర్ సమ్మన్ హూస్ వర్కింగ్ ఇన్ ఆఫీస్, మీ హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేస్తారు, మీ బాస్కి ఇన్ఫార్మ్ చేస్తారు, చూడండి మీ ఎంప్లాయీ ఇట్లా చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ అవుతుంది. సో జస్ట్ నేను అప్డేట్ చేయలేదు బికాజ్ నేను కొంచెం షూటింగ్లో బిజీ అయిపోయాను. సో అప్డేట్ అవ్వలేదు, డోంట్ థింక్ దాట్ వీళ్ళు మర్చిపోయారు, ఇప్పుడు ఏం ఫాలో అవ్వాలి. ఎవ్రీడే వీఆర్ ఫాలోయింగ్ అప్, ఎవ్రీడే ద అరెస్ట్ ఆర్ హ్యాపెనింగ్. సో దీని తర్వాత మీరు, నాకు కాదు ఏదైనా కాంటెంట్ క్రియేటర్, ఏవన్ హూస్ దేర్, ఆడవాళ్ళు మగాళ్ళు, వాళ్ళకి మీరు బూతులు పెట్టేస్తే యూ విల్ బి అరెస్టెడ్ ఇఫ్ దే పుట్ అన్ ఎఫ్ఐఆర్ ఆన్ యూ. దిస్ హెస్ లిటరలీ బికమ్ లైక్ అ మెంటల్ హెల్త్ పాండమిక్ లాగా అయిపోయింది జనాలు, యూట్యూబర్స్ అని ఇన్స్టాగ్రామ్ పిచ్చి వాళ్ళే. సో కొంచెం ఆలోచించుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎస్, మీకు ఎవరి పని నచ్చలేదు, వాళ్ళ కాంటెంట్ నచ్చలేదు, వాళ్ళ యాక్టింగ్ నచ్చలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు నచ్చలేదు, దాని గురించి మీరు చెప్పచ్చు, నచ్చలేదు. కానీ డాష్ 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 బూతులు పెట్టేసి మీరు రాసేస్తే, తప్పు మాటలు రాసేస్తే కంపల్సరీ ఎఫ్ఐఆర్ విల్ బి డన్ ఆన్ యూ. ఇట్ ఈస్ 2026. మీ అకౌంట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎక్కువ టైం పడదు, వెంటనే దొరికిపోతున్నాయి, ట్రేస్ అవుట్ అవుతున్నాయి, వాళ్ళ ఇంటి వరకు వెళ్తున్నారు పోలీస్ వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ఆల్సో వీడియో టు థ్యాంక్ ద గచ్చిబౌలి సైబర్ క్రైమ్. దే రియలీ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్, నాట్ బికాజ్ నేను సెలబ్రిటీగా సమ్ విఐపీ కాదు, వాళ్ళు జెన్యున్గా ఈ సిచ్యువేషన్ నిజంగా చేతి నుంచి దాటేస్తుంది, జనాలు చాలా అబ్యూజివ్ అయిపోతున్నారు ఆన్లైన్ అని, వాళ్ళు ఒక సోషల్ కాజ్గా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో థ్యాంక్స్ అ లాట్ టు ద పోలీస్. నాకు కొంచెం మళ్ళీ సిస్టమ్ మీద నమ్మకం వచ్చింది బికాజ్ ఐ హ్యాడ్ లాస్ట్ హోప్. సో ఎస్, గోయింగ్ ఫార్వర్డ్ మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ ఏ వ్యక్తికి మీరు బూతులు పెట్టడం మీకు కుదరదు. దట్ ఈస్ ఆన్లైన్ అబ్యూస్ అండ్ యూ విల్ బి అరెస్టెడ్ అండ్ యూ విల్ హ్యావ్ అ బ్లాక్ మార్క్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ కెరియర్. సో కొంచెం జాగ్రత్త, ఆలోచించుకోండి. మేక్ సోషల్ మీడియా హ్యాపీ ప్లేస్, అ క్లీన్ ప్లేస్. చెత్తగా చేయొద్దు, సరేనా?